సోషల్ మీడియాలో చెప్పిన ఒకే ఒక మాట, ఒక చిన్న వీడియో, ఒక కామెంట్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది. అండ్ 22 ఏళ్ళ ఒక అమ్మాయి, ఒక లాస్ట్ స్టూడెంట్ శర్మిష్ఠా పనౌలి అరెస్ట్కి కారణమైంది. ఆమె చేసిన ఒక వీడియో ఆమె నేరుగా కోర్టు మెట్లెక్కించింది. అసలు ఆమె ఏమంది, ఆమె ఎందుకు అరెస్ట్ అయింది, ఆమె చేసిన ట్వీట్లు ఏంటి, సో ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఒక కమ్యూనిటీ ఆమెకి అగైనెస్ట్గా ఎందుకు మారింది అనేది మాట్లాడుకుందాం. సో ఇవన్నీ పూర్తిగా చెప్తాను, సో డీటెయిల్గా చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఏ పొలిటికల్ ఐడియాలజీలో మనసులో పెట్టుకొని మాట్లాడట్లేదు, మీరు కూడా చూసేటప్పుడు న్యూట్రల్ మైండ్ సెట్తోనే చూడండి వీడియో. ఓకే, శర్మిష్ఠ అసలు ఎవరి అమ్మాయి? శర్మిష్ఠా పనౌలి హర్యానాకి చెందిన 22 ఏళ్ళ అమ్మాయి, ఒక లా స్టూడెంట్. తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో, సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంటుంది. అండ్ జ్యుడిషియల్కి అండ్ దేశ భద్రత, సో ఇలాంటి విషయాల మీద ఆమె ఒపీనియన్స్ ఆమె చెప్తూ ఉంటుంది అనమాట. కాకపోతే అలాంటి అమ్మాయి సో ఇప్పుడు సడన్గా అరెస్ట్ అవ్వడానికి, కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి, రిమాండ్కి పంపించడానికి ఏమైంటుంది, ఏం జరిగింది కారణం అంటే, కాంట్రవర్షియల్ వీడియో దేనికోసం, ఆ వీడియోలో ఏముంది అని మాట్లాడుకుంటే, ఈ మధ్య ఆపరేషన్ సింధు ఏదైతే జరిగిందో దానికి ముందు పెహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో, సో పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత సో ఆమె కంటిన్యూస్గా ఆమె థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆమె థాట్స్ ఏవైతే ఉంటాయో సో అవి అక్కడ మాట్లాడుతూ ఉంది ఆమె ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు, బిగ్ సో కాల్ బిగ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదన్న ఆవేదన ఆమెలో ఇంత కోపాన్ని రగిలిచ్చి ఆమె కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేసింది, కొంతమందిని అయితే క్వశ్చన్ చేసింది ఆమె. సో ఇలా మాట్లాడుతున్న టైంలో పాకిస్తాన్కి మద్దతుగా, పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ వ్యక్తి, ఒక యూజర్ ఒక మాట మాట్లాడాడు, ఈమె వీడియో కింద ఒక కామెంట్ చేశాడు. సో ఆమె ఆ కామెంట్కి రిప్లై ఇస్తూ ఒక వీడియో చేసి, ఆ వీడియోలో కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ని వాళ్ళ రిలీజియన్ పట్ల, పర్టికులర్ ఏదైతే ముస్లిం రిలీజియన్ ఏదైతే ఉంటుందో సో ఆ రిలీజియన్ పట్ల కొంచెం అవమానకరంగా మాట్లాడింది ఆమె. సో దీని తర్వాత ముస్లిం సమాజం మొత్తం ఏకమయ్యి ప్రొటెస్ట్ చేసింది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో ముస్లిం సమాజం మొత్తం, ఆ కమ్యూనిటీ మొత్తం తనకి అగైనెస్ట్గా తన అరెస్ట్ జరగాలి, శర్మిష్ఠా అరెస్ట్ జరగాలి, శర్మిష్ఠా అరెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ, ఆమెని అరెస్ట్ చేయకపోతే ఆమెని రేప్ చేస్తాం, ఆమెని చంపేస్తాం, అందరం కలిసి ఆమెని ఏదైనా చేస్తాం అనే రేంజ్కి వెళ్ళిపోయి పోలీసులకే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారి మీద ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత ఆమె మీద కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. చాలామంది ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు. సో కోల్కతాలో ఆమె మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత కోర్టు ఆమెకు సమన్లు పంపించింది. ఆమె ఆ వీడియో చేసిన తర్వాత చాలా భయపడింది, చాలా బాధపడింది. ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది అని చెప్పి ఆమెకు అర్థమై ఆమె బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పింది. తను క్షమాపణ చెప్తూ ట్వీట్ కూడా పెట్టింది. పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా క్షమించండి, తప్పు జరిగిపోయింది, అలా చేయాలనుకోలేదు, వేరేలాగా పోర్ట్రే అయింది, క్షమించండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడారు. బట్ కోర్టు ఆమె సమన్లకి ఏదైతే ఆమె ఉంచి ఆమె కోర్టుకి అపీర్ అవ్వలేదు. సో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. సో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని వారు నిర్వర్తించాలి కాబట్టి సో ఆమెను హర్యానా నుంచి తీసుకొచ్చి కోల్కతాలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అసలు ఆమె మీద విధించిన శిక్షలు ఏంటి అంటే, సో ఆమె బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏ సెక్షన్స్ ఆమె మీద పెట్టారు తెలుగులో మనం చెప్పుకుందాం. జాతి, భాష, ప్రాంతం ఆధారంగా సో 2 వర్గాల మధ్య అన్రెస్ట్ ఏదైతే క్రియేట్ చేయటం, సో అది చేయటం. అండ్ నెక్స్ట్ వాళ్ళ మనోభావాలు ఏవైతే ఉంటాయో అవి ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయటం అండ్ ప్రజాశాంతికి భంగం కలిగించటం ఉద్దేశపూర్వకంగా, అన్ని ఇంటెన్షనల్గానే. ఓకే, అండ్ 2 వర్గాల మధ్య అవ్వచ్చు, లేకుంటే 2 ప్రాంతాల మధ్య అవ్వచ్చు, ఒక గందరగోళాన్ని ఇంటెన్షనల్గా సృష్టించడం అనమాట. సో ఇలాంటి సెక్షన్స్ మీద ఆమె మీద కేసెస్ ఫైల్ అయ్యాయి. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సో ఇక్కడ తను ఇంటెన్షనల్గా చేశాను, సో నేను తప్పు చేశాను, సారీ చెప్పిన తర్వాత నార్మల్గా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఎందుకు ఇచ్చుద్ది అంటే ఇలాంటి యాక్ట్స్కి ఎస్పెషల్లీ సో ఆమె వెనకాల ఎవరైనా ఉన్నారా, వెనకాల ఎవరైనా ఉండి అలాంటివి చేయించారా అనేది
సో ఇంకెంతమంది ఉన్నారు, సో ఎందుకు అలాంటి మాట్లాడాల్సి వచ్చింది అనేవి కొన్ని క్వశ్చన్స్కి అమ్మ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకోవడం కోసం మాత్రమే ఆమెకి జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఇచ్చారనమాట. సో చాలామంది జ్యుడిషియల్ రిమాండ్ ఎందుకు ఇచ్చారంటే, సో ఏదో నార్మల్గా మాట్లాడేసింది, సో తను బయటకు వచ్చి సారీ చెప్పేసింది కదా అని చెప్పి చాలామంది మాట్లాడతారు. బట్ మాట్లాడినా కూడా ఆమె అలా మాట్లాడడానికి వెనక ఎవరైనా ఉండొచ్చు అన్నది ఏదైతే ఉంటుందో, సో ఈ సెక్షన్స్ బేస్డ్ ఆన్ దీస్ సెక్షన్స్, సో ఖచ్చితంగా కోర్టు ఆ సెక్షన్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ ఇస్తుంది. సో జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది ఆమె. మనకి సపోర్ట్గా కొంతమంది మాట్లాడారు, అండ్ ఈ ఇష్యూ తోటి న్యూట్రలైజ్డ్గా కొంతమంది మాట్లాడారు, కొంతమంది సపోర్ట్గా మాట్లాడారు. కంగనా రనౌత్ గారు సో ఆమెకు సపోర్ట్గా మాట్లాడారు. సో మాట్లాడిన ట్వీట్ అక్కడ పెడతాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది ఆమె. సో ఏమైందంటే, సో ఆల్రెడీ ఆమె సారీ చెప్పింది కదా, ఎందుకు అంత హడావుడిగా అరెస్ట్ చేశారు అంటే, వేరే స్టేట్కి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకురావడానికి అంత ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారని. నెక్స్ట్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కళ్యాణ్ గారు స్పందించారు. సో ఆయన స్పందిస్తూ అలా చేయటం తప్పు, సో లైన్ క్రాస్ చేసి మాట్లాడింది తప్పు, బట్ చట్టం అనేది ఒకటి ఉంటుంది, సో దాని పని తాను చేసుకుపోతూ ఉంటుంది. అలా మాట్లాడటం తప్పే ఖచ్చితంగా. కాకపోతే ఆమెను థ్రెటన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అండ్ హిందువుల దేవుళ్ళ గురించి హిందువుల గురించి కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఆ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఈ దేశం చూస్తోంది అన్న మాట కూడా పెట్టారనమాట. ఈ దేశం చూస్తుంది అనే పెద్ద మాట కూడా మాట్లాడారు. సో మేబీ ఆయన థాట్ ప్రాసెస్ ప్రకారం, సో ముస్లిమ్స్కి అన్యాయం జరిగినప్పుడు సో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సో ఆమె మీద చర్య తీసుకుంది, ఆమె చేసిన తప్పు, ఆమె మీద చర్య తీసుకోవడం కూడా కరెక్టే, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. బట్ అదే హిందువుల మీద సో అలాంటి వాళ్ళే వేరే ఎవరైనా కూడా అలాగ దాడి చేసినప్పుడు, వాళ్ళ హిందువుల మనోభావాలు కించపరిచినప్పుడు కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి కదా, అలా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, దేశం చూస్తోంది అని ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు మాట్లాడింది కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ. సో అండ్ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది, దానికి ఒక బౌండరీ ఉంటుంది, దాన్ని దాటి మాట్లాడితే సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఎంత పెద్ద సిటిజన్ అయినా కానీ సో చట్టానికి లోబడే బతకాలి, ఇండియాలో బతకాలి అని అనుకుంటే. అమ్మాయి తప్పు మాట్లాడేందుకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు, రిమాండ్కి పంపించినప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పి, ఆ ప్రొటెస్ట్లో భాగంగా చాలామంది ఆ అమ్మాయిని థ్రెటన్ చేస్తూ రేప్ చేస్తామని చెప్పి కొంతమంది తలవార్లు పక్కన పెట్టుకొని మరీ ఆ అమ్మాయిని బెదిరించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. సో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టాలి కదా, సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. సో మరి అలాంటి అరెస్టులు ఎందుకు జరగలేదు, అలాంటివి ఎంతమంది మీద కేసెస్ రిజిస్టర్ అయ్యాయని చెప్పి సో ఇటుపక్క కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఇష్యూ వలన సో ముస్లిమ్స్ వర్సెస్ హిందూస్గా మారిపోయింది కంప్లీట్గా. అండ్ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ రెండు వైపులకు వెళ్ళింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఈ ఇష్యూ మీద చూపించిన ఇంట్రెస్ట్, వాళ్ళ ఓన్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక ట్వీట్ పెడతాను చూడండి, ఆమె పెట్టిన ట్వీట్ అది. సో శివుడిని లార్డ్ శివాని సో ఆమె కించపరుస్తూ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, మరి దీని మీద మమతా బెనర్జీ గారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు, సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఈమెకు కూడా 14 రోజులు రిమాండ్ విధించాలి కదా. అండ్ వాళ్ళ ఎంపీ పార్లమెంటులో సో కాళికా అమ్మవారి గురించి చాలా తప్పుగా మాట్లాడింది, మరి దాని గురించి ఏమంటారు? మనం ఒక ప్రజాప్రతినిధులం, మనం ఒక ఎమ్మెల్యేగా మనం ఒక 1,00,000 మందిని రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక ఎంపీగా కనీసం దగ్గర ఒక 5 లక్షల మందినో ఒక 7 లక్షల మందినో మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? దేశం చూస్తుంది కదా, మనం కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సో మీరు అలా మాట్లాడారు. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు సో హిందూ దేవుళ్ళ మీద హిందూ మతం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అనేది ఏదైతే ఉందో, సో దాన్ని ఆసరాగా చూసుకొని చాలామంది హిందువుల మీద అక్కడ ఉన్న వాళ్ళు చాలా వల్గర్గా కామెంట్స్ చేస్తున్నారు. సో దానికి అక్కడున్న సీఎంఏ కదా అట్లీస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది, రెండు వైపులా యాక్షన్ తీసుకోవాల్సింది ఆమె. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా యాక్షన్ తీసుకోవాల్సింది ఆమె, ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతిన్నా యాక్షన్ తీసుకోవాల్సింది కూడా మమతా బెనర్జీ గారే. రెండు వైపుల నుంచి ఆమె యాక్షన్ తీసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోలేరు కదా ఆ స్టేట్కి సంబంధించినప్పుడు. సో అటుపక్క నుంచి కూడా ఇటుపక్క తీసుకున్న యాక్షన్ అటుపక్క తీసుకోలేదన్న క్వశ్చన్స్ సో హిందువుల వైపు నుంచి రైజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక పక్క దేశము చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. ఒక చైనా అవ్వచ్చు, లేకుంటే పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు. సో ఇలాంటివి మన దేశం మీద మన దేశంలోకి చొరబడాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనమే ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేసుకొని మతపరమైన వ్యాఖ్యలు చేయటం వల్ల సో మరోవైపు మన వ్యక్తిగత అభిప్రాయాలు మనం ఏదో చెప్తున్నామన్న తొందరపాటులో మనం ఒక మతాన్ని కించపరిచేలాగా మాట్లాడడం, అది ఏ మతమైనా అవ్వచ్చు,
కించపరిచేలాగా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ చాలా తేడా ఉంది. ఒక థిన్ లైన్ మీద నడుస్తున్నాం. అలా నడుస్తున్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు, అలా మాట్లాడాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఒక ఇష్యూ గురించి నువ్వు మాట్లాడాలి, స్పందించాలి అనుకుంటున్నప్పుడు, అది మతపరమైన ఇష్యూ అయినప్పుడు, ఒక థిన్ లైన్ మీద నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది డెఫినెట్లీ అబ్యూజివ్ లాంగ్వేజ్ కిందకైతే రాదు. సో ఖచ్చితంగా అలా మాట్లాడితే చట్టం తన పని తను చేసుకోబోతుంది ఖచ్చితంగా. మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోర్లు కొంత కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కానీ. సో మనం మాట్లాడేటప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఏ మతాన్ని కించపరిచేలాగా మాట్లాడకూడదు. దట్ షీ ఈజ్ అ లా స్టూడెంట్, షీ కాంట్ డూ దట్. సైడ్ నుంచి కూడా ముస్లిమ్స్ అయినా అవ్వచ్చు, ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ప్రొటెస్ట్ చేయాలి. నేను చంపేస్తాము, రేప్ చేస్తాము, ఇలాంటి మాటలు, ఇలాంటివి సమాజం అస్సలు హర్షించదు. ఎందుకంటే ఆమె కూడా ఈ దేశంలో పౌరురాలే, ఆమెకు కూడా అన్ని హక్కులు ఉంటాయి, ఆమెకు కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, తర్వాత 14 days లోపల ఆమెకు తర్వాత బెయిల్ వస్తుందా రాదా అనేది నెక్స్ట్ కోర్టు చూసుకుంటుంది. బట్ ఇటు సైడ్ కూడా కేసెస్ రిజిస్టర్ అవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇటువైపు కూడా ఎవరైతే ఆమెకు అగెనిస్ట్గా ఆమెను థ్రెటన్ చేస్తేలాగా మాట్లాడారో డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ అవ్వాలి. ఒక పోస్ట్, ఒక కామెంట్, మొత్తం ఆ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. లా స్టూడెంట్, ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయితే ఫర్దర్గా ఆమెకు చదువుకోవడానికి లా ఏదైతే చదువుతుందో అది కంప్లీట్గా చదవడానికి కూడా ఉండదు. ఒక కేసు ఫైల్ అయినా కూడా బార్ కౌన్సిల్ ఎలాగో యాక్సెప్ట్ చేయదు ఇంకా. అదేం చెప్పేది, సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి. రెండు మతాల మధ్య కానీ లేదా ఒక మతం గురించి మనం తప్పుగా మాట్లాడుతున్నామని మీకు అనిపిస్తే, మీ ఆ ఉద్వేగంలో మీరు ఏదైనా వేరే వాళ్ళ వీడియోస్ చూసి అలా పెట్టాలనుకుంటే దయచేసి ఒక నిమిషం ఆలోచించి పెట్టండి. హిందువులైనా, ముస్లింలైనా, ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కూడా ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించండి, పక్క మతాన్ని గౌరవించండి. అది వరకైతే చెప్తా. ఓకే, ఎవరిని అనవసరంగా కించపరచుకోవద్దు, తక్కువ చేసి మాట్లాడకూడదు, దేశంలో ఒక అలజడి అనేది క్రియేట్ చేయొద్దు. జై హింద్.